హలో అండి, శ్రోతలకు నమస్కారం. సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన కృతయుగ్ అనే నవల రెండవ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఏమైంది అలా ఉన్నావు? దారిలో అడిగాడు కృతయుగ్. ట్యాక్సీ గ్రామాన్ని వదిలింది. ట్రాఫిక్ పల్చగా ఉంది. నథింగ్ అంది క్లుప్తంగా. నాకు తెలుసు, ఆ అమ్మాయి గురించేగా. ఏ అమ్మాయి గురించి అయితే ఏమీ, నాకేంటి? అబద్ధాలు చెప్పేవాళ్ళు, మాటలు చేతలకు పొంతన లేని వాళ్ళని చూస్తే నాకు నచ్చదు. అరే, ఇప్పుడేమైందని? ఏం కాలేదా? దాని పక్కన కూర్చుని ఆ కబుర్లేమిటి? సరదాగా ఉంటే అక్కడే మాట్లాడొచ్చుగా. హలో, నేనేమీ తన పక్కన కూర్చోలేదు. తనే నన్ను చూసి వచ్చి పక్కన కూర్చుంది. నేనంటే ఎంత ప్రేమో చెప్పి కళ్ళు ఒత్తుకుంటుంటే పిచ్చి ఆలోచనలు వద్దని మంచిగా చెప్పాను. నువ్వేగా అన్నావు హర్ట్ చేయొద్దని. ఇది మాత్రం ఎలా నమ్మమంటావు? నోరు విప్పావంటే అన్నీ అబద్ధాలే కదా. మనసు చేసిన హెచ్చరికలు మర్చిపోయి బయటపడిపోయింది స్నిగ్ధ. ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కృతయుగ్. అయ్య బాబోయ్, ఇన్ని అబాండాలా? నేనేం అబద్ధాలు చెప్పాను అడిగాడు. నీకు చదువు రాదని చెప్పింది అబద్ధం కాదా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి రావడం నిజం కాదా? నువ్వు ఫూల్ చేయడానికి నేనే దొరికానా? వద్దు, నేను టూరిస్ట్ని, నువ్వు ట్యాక్సీ డ్రైవర్వి, అంతే, లీవ్ ఇట్ అంటూ అసహనంగా ఓ చూపు చూసి ముఖం తిప్పుకుంది. అంతలో ధామ్ అంటూ వెనుక టైరు పేలి ట్యాక్సీ ఆగిపోయింది. రోడ్డు సైడ్లో చెట్టు నీడన ఆపాడు కృతయుగ్. ఓర్ నాయనో, ఒక్క చూపుకే టైర్ పేలింది. రెండోసారి చూస్తే నా ట్యాక్సీ ఏమయ్యేదో, థ్యాంక్ గాడ్ అంటూ డోర్ తెరిచాడు. స్నిగ్ధ ఏమనుకుందో కానీ ఇంకేం మాట్లాడలేదు. కామ్గా ట్యాక్సీ దిగి వెళ్ళి చెట్టు పక్కనున్న మైలురాయి మీద కూర్చుంది. తను మాటలు ఆపేసి కారు డిక్కీ తెరిచాడు కృతయుగ్. అతడు స్టెప్నీ తీసి కారు టైర్ మార్చేసరికి 20 నిమిషాలు పట్టింది. కారు రెడీ అవ్వగానే పిలవకుండానే వచ్చి కూర్చుంది. తిరిగి ప్రయాణం మొదలైంది. చూడు, 2 రోజులు టూర్ చేసి వెళ్ళిపోతావు. ఈ మాత్రానికి మనం గొడవ పడ్డం ఏం బాగుంటుంది చెప్పు? నేను కొన్ని అబద్ధాలు చెప్పాను కానడం లేదు. ట్యాక్సీ తోలుకునేవాడు అమెరికా వెళ్ళొచ్చానంటే ఎవరూ నమ్మరు, నవ్వుతారు. స్థాయికి తగ్గట్టే మాటలు ఉండాలి. అందుకే అబద్ధం చెప్పాను. బాబాయ్ నీతో చెప్పేస్తాడని ఊహించలేదు. ఇప్పటికీ ముగ్ధ ఎవరో నిజంగా నాకు తెలియదు. ఆమె ప్రేమను నమ్మలేను. ఎనీవే, నీకేమన్నా బాధ కలిగించి ఉంటే సారీ అన్నాడు. 2 రోజులు తిరిగి వెళ్ళిపోయే టూరిస్ట్ని నాకెందుకు సారీ చెప్పడం? నీ వద్దే ఉంచుకో అంది తను సీరియస్గానే. ఓకే, ఓ మాట చెప్పు. ఇప్పటికే లేట్ అయింది. దంతెవార మీదుగా కోటకు వెళ్ళాలంటే దూరం. ఇటు దగ్గరగా నాటుదారి ఒకటి ఉంది. ఎటు వెళ్ళాలో చెప్పు అడిగాడు. నీ ఇష్టం, తొందరగా కోటకు చేరుకుంటే చాలు అంది స్నిగ్ధ. ఆమె అలా ముభావంగా ఉండటం, కట్టె విరిచినట్టు మదులివ్వడం కృతయుగ్కి నచ్చలేదు. నవ్వితే బుగ్గలు సొట్టలు పడి మరింత అందంగా ఉంటుంది స్నిగ్ధ. మల్లె మొగ్గల్లా మెరిసే పలువరస పగడాలు లాంటి పెదవులు, విశాలమైన సోగ కళ్ళు ఆమె ముఖార విందానికి ప్రత్యేక ఆకర్షణ. గలగలా మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. కయ్యంతో మొదలైన తమ పరిచయం తిరిగి కయ్యంతో ముగియకూడదు. అయినా ముగ్ధ విషయంలో ఏం జరిగిందని తను చెప్పాక కూడా ఆమె ఇంకా ఫీల్ అవుతోందంటే తన మనసులో కూడా వలపు అలజడి ఏదన్నా చచ అదేం కాదు. తన మనసుకు తనే సమాధానం చెప్పుకున్నాడు. ఆమె కోపమంతా అబద్ధం చెప్పినందుకే. ఆలోచనలు ఆపి ట్యాక్సీని ఎడం పక్కగా పోతున్న ఒక దారికి మళ్లించాడు. గతుకుల బాటన అడవి దారిలోకి ఎంటర్ అయింది ట్యాక్సీ. ఏరా, ఆ ట్యాక్సీ ఇటే వస్తుందని మేడం చెప్పి అర్ధగంట దాటింది. ఇంకా రాలేదేమిట్రా? వస్తున్న వాహనాలను పరికిస్తూ అడిగాడు పీటర్. అర్ధగంట దాటినా ట్యాక్సీ జాడ కనపడకపోవడంతో పీటర్కి అనుమానం వచ్చింది. బాబాయ్ మేడంకి ఫోన్ చేసి అడిగి చూడు ఒకడు సలహా ఇచ్చాడు. అడవితో ఆవిడతో ఏం చెప్పినా తంటానే. ఆడపిల్ల కాదురా బాబు, ఆడపిశాచి గొణిగాడు పీటర్. పోనీ ఓ పని చేస్తే మరొకడు అడిగాడు. అదేంటో చెప్పి తగలడు, మనమే ఎదురెళితే? ఆ మాట వినగానే పీటర్ ముఖం వికసించింది. ఇది బాగుంది. ఇక్కడ కూర్చుని ఈగల్ని తోలుకునే కన్నా అదే మంచి పని. ఎక్కండి, జీప్ ఎక్కండి అని అరిచాడు. జీప్ బయలుదేరింది. ఒక గోతిలో దిగి ట్యాక్సీ పైకి ఎగిరేసరికి దాంతోపాటు ఎగిరొచ్చి కృతయుగ్కి ఎదురుపడింది స్నిగ్ధ.
సమయానికి ఎడం చెయ్యి అడ్డం పెట్టి ఆపాడు కానీ లేకపోతే ఆమె తల స్టీరింగ్కి గుద్దుకునేది. అయితే ఆ సంఘటనలో అనూహ్యంగా ఆమె పగవాల పొంగులు పూబంతుల్లో అతడి భుజాన్ని బలంగా తాకి నరాలకు మంట పెట్టేశాయి. తత్తరపడిపోయాడు కృతిక్. పక్కకు జరిగే అవకాశం లేదు. ట్యాక్సీ స్లో చేశాడు. ఆమె సిగ్గుపడుతూ వెనక్కి జరిగి సర్దుకు కూర్చుంది. వయసు మొత్తం అందరికీ సమానమే, స్త్రీ పురుష భేదం లేదు. ఆర్ యు ఓకే అడిగాడు గొంతు సవరించుకుంటూ. ఓకే అంది పొడిగా. సారీ, కావాలని చేయలేదు, నాటుదారి, మనమే జాగ్రత్తగా ఉండాలి. డోర్ గట్టిగా పట్టుకు కూర్చో హెచ్చరించాడు. ఆమె మౌనం వహించింది. పోనీ స్టీరింగ్ నువ్వు తీసుకో అడిగాడు. అక్కర్లేదు, పోనీ. అది కాదు. నేనేమీ అనలేదు కదా విసుక్కుంది. అవును కదా. ఓ మై గాడ్, అమ్మాయిల ఒంట్లో ఇంత కరెంట్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. కాస్త లేట్ అయితే షాక్తో మాడి మసైపోయేవాడినేమో అన్నాడు సరదాగా ఉడికించాలని. అంతే, ముఖం నిండా అలుముకుంది ఆమెకు కోపం. ఓకే ఆపుతావా, చేసింది చాలక వెధవ కామెంట్లు వేరేనా? నాకు తిక్కరేగిందంటే నిజంగా నిన్ను మర్డర్ చేసేస్తాను. ఊరుకుంటున్నా అనుకుంటున్నావా? నిన్నేం చేస్తానో చూడు అంటూ తన ఎయిర్ బ్యాగ్ ఎత్తి ఆమె యుద్ధానికి సిద్ధమయ్యేసరికి సడన్గా కారాపి బయటకు దూకేశాడు కృతిక్. శాంతి శాంతి అని అరిచాడు. ఎయిర్ బ్యాగ్ పక్కన పడేసి కోపంగా చూసిన స్నిగ్ధ. అలా చూడకు, స్టీరింగ్ నువ్వు తీసుకో, వెనక సీట్లో హాయిగా నిద్రపోతాను, ఓకేనా? ఈ ఒప్పందం ఓకేనా అంటూ చేతులు కట్టుకొని అడిగాడు. ఛత్, నీకు సిగ్గులేదు. ఇంత అల్లగోడివని తెలిస్తే నీ ట్యాక్సీ ఎక్కేదాన్ని కాదు అంది పెదవులు బిగించి. ఆమె కన్నులు సూటిగా అతన్నే చూస్తున్నాయి. పోనీ వేరే ట్యాక్సీ పిలవనా? నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అడిగాడు. ఆమె బదులు చెప్పకుండా అలా అతడి ముఖంలోకి చూస్తూనే ఉంది. అందమైన ఆమె కళ్ళల్లో ఏదో కొత్త కాంతి. అది కృతయుగ్ని కాస్త తికమక పెట్టింది. ఏంటా చూపు, నాకు సిగ్గేస్తోంది అన్నాడు ముఖం తిప్పుకుంటూ. అంతే, ఈ కాపుకోలేక ఫక్కున నవ్వేసిన సిగ్ధ. నీకు సిగ్గా? యూ నాటి అంటూ తెగలుగా నవ్వుతూనే ఉంది. ఆమె నవ్వుతో శృతి కలిపాడు కృతిక్. ఇద్దరి నవ్వులతో అడవి పొలకించింది. అప్పటికి సగం దూరం వచ్చేశారు. ఎటు చూసిన ఎత్తైన వృక్షాలు, దట్టమైన పొదలు, లతలు, పచ్చగా కనువిందు చేస్తున్న అడవి. ఒక కొండ పాదంలోని మడుగును చుట్టి ఎగువకు పోతోంది గ్రావెల్ రోడ్డు. దారిలో రెండు గిరిజన గూడెల్ని చూశారు. ఈ మార్గంలో ఎప్పుడో ఒక వెహికల్ ఎదురవుతోంది. తను కారు దిగింది స్నిగ్ధ. వావ్, బ్యూటిఫుల్ అంటూ పరవశంతో అలా చూస్తూ నిలబడిపోయింది. పొదల వెంట చెంగున దూకుతున్నాయి కుందేళ్లు. తటాక తీరంలో జింకల గుంపొకటి పచ్చిక మేస్తోంది. కొమ్మల వెంట అడవి పక్షుల కిలకలా రావాలు కొత్త సంగీతం వినిపిస్తున్నాయి. తమ పక్క నుంచే పరుగులు తీస్తున్న నెమళ్ల గుంపును చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. మడుగు అవతల కొండపై నుంచి ఎక్కడో కోయిల కుహుకుహు నాదం కమ్మగా మనసును పులకింపజేస్తోంది. మడుగులో విరగబూసిన తామర పూల వెంట తుమ్మెదల గీంకారనాదం స్పష్టంగా వినవస్తోంది. మడుగులో విరబూసిన తామర పూల వెంట తుమ్మెదల జుంకారనాదం స్పష్టంగా వినవస్తోంది. ఏదో ఒక అద్భుత లోకంలో ఉన్నట్టుంది. స్నిగ్ధ ముద్దురాలైపోయి అలా నిలబడిపోయింది. తీసుకొచ్చి అడవిలో పడేశాడనమేటని చూస్తున్నావా? పక్కకు వస్తూ అడిగాడు కృతజ్ఞ. అలాగని నేనన్నానా? దూరంగా ఎగురుతున్న గువ్వల జంటని చూస్తూ అడిగింది. ఫీల్ అవుతున్నావేమోనని. లేదు, నువ్వు ఇటు తీసుకురాకపోతే ఈ అడవి అందాలన్నీ మిస్ అయ్యేదాన్ని. థ్యాంక్స్ అంది కళ్ళలోకి చూస్తూ. 10 సెకండ్లు అలా చూస్తుండిపోయాడు. ఆమె చూపుల్లో ఏవో కొత్త అర్థాలు తెలుస్తున్నాయి అతడికి. అది నిజమా కాదా తెలియని పరిస్థితి. కానీ అలా చూస్తుంటే తెలియని పులకింత. లేట్ అవుతోంది, బయలుదేరదాం హెచ్చరించాడు. ఈ అడవిలో క్రూరముగాలు ఉండవా అడిగింది. ఉంటాయి, లోతట్టు అడవిలో ఉంటాయి. జనావాసాల వైపు రావు. కానీ పాములు, కొండ చిలువలు, మండ్రగబ్బలు తిరుగుతుంటాయి. ఎక్కువసేపు నేల మీద నిలవడం ప్రమాదం. అలాగా? ఓ మై గాడ్. కృత, చూడు, అటు చూడు అంటూ అతడి భుజం మీద చెయ్యేసి రెండో చెయ్యెత్తి దూరంలోని ఒక పొదవైపు చూపించింది స్నిగ్ధ. అటు చూసిన కృతయ్య కూడా ఆశ్చర్యపోయాడు. ముద్ద పసుపు రంగులో మెరిసిపోతున్న బంగారు కుందేలు ఒకటి ఆ పొద మీద కూర్చుని చిగురుటాకులు తుంచి తింటోంది. దాన్ని గోల్డెన్ ర్యాబిట్ అంటారు.
చాలా అరుదైన కుందేలు జాతి అది. ఈ ప్రాంతాల్లో ఉన్నాయని విన్నాడు గాని తను ఇప్పుడే చూడడం. వీటికి ఒంటి నిండా దట్టమైన బొచ్చు ఉండి 8 నుంచి 10 అంగుళాల ఎత్తుకు మించి పెరగవు. అందంలో వీటికి సాటి మరేదీ లేదు. వీటిని చూడాలన్నా కష్టం, వీటిని పట్టాలన్నా కష్టమే. అంత తేలిగ్గా దొరకవు. చాలా అందంగా ఉంది, ముద్దొస్తోంది అన్నాడు. ఆ ముద్దు నాకు కావాలి అంది వ్యాట్. ఆ కుందేలు నాకు కావాలి, తెచ్చియవా? స్నిగ్ధ, మనం కోటకు వెళ్ళాలి కదా. నో ప్రాబ్లం, అది అక్కడే ఉంటుంది, ఎప్పుడైనా చూడొచ్చు. ఇది కావాలంటే దొరకదు, పెంచుకుంటాను. ప్లీజ్ నా కోసం తెచ్చియవా? చిన్నపిల్లల మాగం చేసింది. ఒక అమ్మాయి మోజుపడి నా కోసం తెచ్చియవా అంటే సాహసించని మగాడు ఉంటాడా? ఆమె సరదా చూసి ముచ్చటేసింది కొత్తయ్యకి. ఓకే, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, పట్టుకు రావాలి ప్రాణాలతో. ఓకే ఓకే, నేను వచ్చే వరకు కారు దిగొద్దు, లోన కూర్చో. ఓకే అంటూ కారులో జొరబడి డోర్ మూసుకుంది స్నిగ్ధ. చప్పుడు కాకుండా కుందేలు ఉన్న పదవైపు బయలుదేరాడు కొత్తయ్య. ఏరా, ఏమైపోయింది? ట్యాక్సీ ఇదిగో వచ్చేస్తుందని మేడం చెప్పడమే కానీ కానరాదేం? అదేమన్నా జంతర్ మంతర్ మాయా ట్యాక్సీనా? ఆకాశానికి ఎగిరిపోయిందా? గ్రామం దగ్గర పడుతున్నా తమకు కావలసిన నంబర్ ట్యాక్సీ జాడ కనబడక విసుగ్గా అరిచాడు పీటర్. వాడి అరుపులు విని కూడా ఒక్కడూ బదులివ్వలేదు. ఇవ్వటానికి సమాధానం వాళ్ళకి తెలిస్తే కదా. ట్యాక్సీ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచి పిచ్చెక్కినట్టుంది అందరికీ. స్లోగా వెళుతోంది వాళ్ళ జీపు. ట్యాక్సీ కోసం వెతుకులాడడంలో ఎదురుగా వస్తున్న రెడ్ ఫియట్ని ఎవడూ గమనించలేదు. గ్రామం ఆ చివర ఉన్న హోటల్ భద్రాచలంలో భోంచేసి బయలుదేరి వస్తోంది ముగ్ధ. గ్రామం దాటగానే తమ జీప్ ఎదురు రావటం గమనించి కోపంతో కరివాగులా బుసలు కొడుతూ కారు పక్కకు తీసి పీటర్కి ఫోన్ చేసింది. అప్పటికే ఆమెను దాటి 200 గజాలు ముందుకు పోయింది జీప్. చుంచుముఖం ఎదవల్లారా, ట్యాక్సీని ఫాలో చేయకుండా ఇక్కడేం చేస్తున్నారా? కొరడా జులిపించినట్టు అరచింది. ట్యాక్సీ కనబడలేదు మేడం, కంగారుగా వదిలిచ్చాడు పీటర్. కనిపించలేదా? అయితే పేపర్లో ప్రకటిద్దామా? అది కాదు మేడం. పీటర్, యూ బ్లడీ యూజ్లెస్ ఫెలో, నేను చెప్పింది ఏమిటి, మీరు చేస్తోంది ఏమిటి? రోడ్డు మీద షికారు చేస్తే ట్యాక్సీ కనిపిస్తుందా? మేడం, మీరు మా సిన్సియారిటీని అవమానిస్తున్నారు. సార్ని అడగండి, మా గురించి చెప్తారు. మా డాడీనా? ఆయన మతిమరుపు సంగతి నాకు తెలుసు కానీ తిప్పండి, ముందు మీ జీప్ని వెనక్కి తిప్పండి. తిప్పి చెప్పండి మేడం, మీ కార్ని ఫాలో చేయమంటారా? ముందు చెప్పించయ్యా జంబుకం అనర్చి లైన్ కట్ చేసింది ముగ్ధ. అవతల జీప్లో ఉన్న పీటర్కి పిచ్చి పట్టినంత పనినై జిత్తు పీక్కుంటూ ఆపు, జీప్ ఆపరా అని అరిచాడు. సడన్ బ్రేక్తో జీప్ ఆపాడు డ్రైవర్. వెనక్కి తిప్పు, మళ్ళీ అరిచాడు. జీప్ వెనక్కి తిరిగింది. ఆగనా వెళ్ళనా అనుమానంగా అడిగాడు డ్రైవర్. రెండూ వద్దు, చచ్చిపో, ఇక్కడే చచ్చిపోరా. మెంటల్ దాంతో పని చేయడం కన్నా చావడమే మేలు. ఇంతకీ జంబూకం అంటే ఏమిట్రా? జంబూకం అంటే కుక్కనుకుంటా బాబాయ్, చెప్పాడు ఒకడు. కాదు నక్క అన్నాడు మరొకడు. నక్క అయితే ఆడనక్కని ఏమంటారా? ఆడజంబూకం బాబాయ్. అలాగా, అయితే అదే మన లేడీ బాస్ ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఆగండి. పీటర్ మాటల్లోనే ఫోన్ మోగింది. ముగ్ధ చాలా చురుకైనది, తెలివైనది. తన మనుషులు ట్యాక్సీ ఎదురుపడలేదని చెప్పగానే తీవ్రంగా ఆలోచించడం ఆరంభించింది. మెయిన్ రూట్ లేట్ అయినా ప్రయాణం సాఫీగా సజావుగా సాగుతుంది కాబట్టి కొత్త ట్యాక్సీ దంతేవాగా వెళ్ళి కోట మార్గంగా ప్రయాణిస్తుంది అనుకుంది. అందుకే 6 నెలల ట్రిప్ గురించి ఆలోచించలేదు. ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించలేదు. తన మనుషుల్ని తను కావాలని తిడుతుందే కానీ వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పింది చేస్తారని తెలుసు. ట్యాక్సీ వాళ్ళకి ఎదురు కాలేదంటే డౌట్ లేదు. నాటు మార్గంగా వాళ్ళు వెళ్తుండాలి. పీటర్ వర్గాన్ని ఆ రూట్లో పంపించి తను మెయిన్ రూట్లో వెళితే సరి. వాళ్ళు ఏ రూట్లో వెళ్ళినా తమ నుంచి మిస్ కాలేరు. ఈ ఆలోచన రాగానే పీటర్కి ఫోన్ చేసింది. జీప్ రివర్స్ తీసుకున్నాం మేడం, చెప్పండి అడిగాడు వాడు. ఎగువన కోటకు పోయే అడ్డుదారి నాటు రూట్ ఒకటి ఉంది తెలుసా అడిగింది. తెలుసు మేడం.
ట్యాక్సీ ఆ రూట్లో వెళుతోంది, అందుకే మీకు ఎదురు కాలేదు. మీరు ఆ రూట్లో రండి, వీలైతే దారిలోనే పని పూర్తి చేయండి. మనం కోట దగ్గర కలుసుకుందాం, మూవ్ ఫాస్ట్ అంటూ ఆర్డర్ చేసి తన ఫీట్ కారులో వేగంగా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయింది ముగ్ధ. కాసేపట్లోనే పీటర్ బృందం జీప్ నాటుదారి వెంట అడవిలో ప్రవేశించింది. స్నిగ్ధ ముచ్చట తీర్చుకోవడం కోసం గోల్డెన్ ర్యాబిట్ను పట్టాలని వీరాది వీరుడిలా బయలుదేరాడే కానీ అదంత సులువు కాదని కాసేపటికే అర్థమైంది కొత్తగికి. ఎంత సద్దు చేయకుండా వెనక మాటను సమీపించినా అది పసిగట్టేసింది. చెంగున పొద నుంచి దూకి ఎగువకు పరిగెత్తుకుంది. ఇక మొదలయ్యాయి అతడి కష్టాలు. బయలు ప్రదేశంలో అయితే కుందేలను పట్టడం ఏమంత కష్టమైన పని కాదు. కానీ అక్కడ చుట్టూ అన్ని పొదలు, తీగలు, వాటిలో ఇటు నుంచి దూరి అటు నుంచి పరిగెత్తే కుందేలు చేతికి చిక్కడం అసాధ్యం. పైగా అక్కడక్కడ ఆగి తీరిగా చేతికి దొరికిన కాయో దుంపో తింటూ పొడవాటి చెవుల్ని రెక్కించి గోళీలు లాంటి కళ్ళతో తనను వెక్కిరిస్తున్నట్టు అలా చూస్తుంటే కృతయ్యలో పట్టుదల రెట్టింపైంది. తరుముతూనే ఉన్నాడు. అలా ట్యాక్సీ నుంచి ఎంత దూరం వచ్చాడో అతను గమనించలేదు. కుందేలు పట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. అర్ధగంట పైగా కనిపించకుండా దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టిన కుందేలు ఒక ఒంటరి పొదలో దూరి నక్కి కూర్చుంది. ఏం చేయాలో పాలుపోలేదు అతనికి. ఎటు నుంచి చేయి చాపినా రెండో పక్క నుంచి జారుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అప్పటికి అలసిపోయాడు. ముళ్ళ పొదలు ఒంటిని గీకి వదిలాయి. షర్టు కొంతమేర చిరిగింది. ఒళ్ళంతా చెమటలు కాగుతున్నాయి. ఏం చేయాలి? అప్పుడు ఆ విషయం ఫ్లాష్లా గుర్తొచ్చింది కొత్తకి. జాతి కుందేళ్లకి ఓ అలవాటు ఉంది, అదే వాటిని పట్టిస్తుందని విన్నాడు. ఒకరు పోసిన నీళ్లు తాగామా, ఒకరు గీచిన గీత దాటామా అని అవి వెక్కిరిస్తాయట. ఇదేదో తమాషాగా చెప్పుకున్న వాస్తవం. అడవి కుందేళ్ళు మామూలు నీళ్లు తాగవు. ఆకుల మీద మంచినీళ్ళు తాగి బతుకుతాయి. అలాగే ఎవరన్నా గీత గీస్తే ఆ గీత దాటి అతనికి అవతలికి పోవు, మరో దారి వెతుక్కుంటాయి. అందుకే వేటగాళ్ళు కుందేళ్లను పొద చుట్టూ గీత గీసి చిన్న దారి వదిలి అక్కడ వల ఉంచుతారు. పొదను కదపగానే అవి వచ్చి వల్లో వాళ్తాయి. ఈ విషయం గుర్తు రాగానే కొత్తకు ఒక ఎండుకట్టె అందుకుని దాంతో పొద చుట్టూ గీత గీసి చిన్నదారి వదిలాడు. అక్కడ తమ మోకాళ్ళ మీద కూర్చుని కట్టెతో పొదను తట్టాడు. అంతే, దూసుకు బయటకు వచ్చి పొద చుట్టూ తిరిగి వచ్చి నేరుగా అతని చేతులకు చిక్కింది బంగారు కుందేలు. అయితే ఆశ్చర్యం, ఒకటి కాదు రెండు. అవి ఒకటి ఆడ ఒకటి మగ. అవి జంట కావచ్చు, అందుకే జంటగా చిక్కాయి. వీటిని చూస్తే స్నిగ్ధ చాలా సంతోషిస్తుంది. పారిపోకుండా వాటి కాళ్ళు కట్టి చెవులు పట్టుకుని తిరుగుముఖం పట్టాడు. అవి తినడం కోసం దారిలో కొన్ని దుంపలు అవి సేకరించాడు. ట్యాక్సీని సమీపిస్తుండగానే జరగకూడదు ఏదో జరిగిపోయిందనిపించింది కొత్తకి. ట్యాక్సీ ఎక్కడ ఆపాడో అక్కడే ఒంటరిగా నిలబడింది అది. కానీ ట్యాక్సీలో ఉండాల్సిన స్నిగ్ధ లేదు. ఆమె ఎయిర్ బ్యాగ్ కూడా లేదు. స్నిగ్ధ పెద్దగా అరిచాడు కొత్తకి. కుందేలు కోసం వెళ్ళాక చాలాసేపు ట్యాక్సీలోనే కూర్చుంది స్నిగ్ధ. ఎంతకీ అతను వెనక్కి రాకపోవడంతో ఆమె మనసు ఆందోళనకు గురైంది. అసలే ఈ అడవిలో పాములు, మండ్రగబ్బలు తిరుగుతాయని తనే చెప్పాడు. అక్కడ కొత్తకి ఏమన్నా జరిగితే ఎవరి దిక్కు? తనేమిటి ఇంత ఫూలిష్గా ప్రవర్తించింది? అడిగే ముందు ఏది ఆలోచించక్కర్లేదా? ఆ కుందేలు లేకపోతే నష్టం ఏమిటి? కానీ కొత్తయ్య అతనికి ఏమన్నా అయితే తను తట్టుకోగలదా? అతడి బామ్మకు దిక్కెవరు? వచ్చేస్తాడులే అని మనసును ఎంత సరిపెట్టుకున్నా గుండెల్లో ఆందోళన పెరుగుతుందే కానీ తగ్గలేదు. అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఎలాగో 20 నిమిషాలు ఓపిక పట్టింది. ఇక ఆగలేక కారు దిగింది. అతడు వెళ్ళిన దిశగా వెళ్ళి ఏం జరిగిందో చూడాలనుకుంటుండగా ఎగువ నుంచి ఏదో వెహికల్ వస్తున్న ఇంజన్ సౌండ్ వినిపించింది. గిరుక్కున తిరిగి అటు చూసింది. జీప్ ఒకటి ఇటే వస్తోంది. దాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది స్నిగ్ధకు.
వాళ్ళ సాయం తీసుకుని కృతజ్ఞని వెతకాలనుకుని అక్కడే జరిగింది. కృతజ్ఞని వెతకాలనుకుని అక్కడే ఆగింది. రివ్వున వచ్చి పక్కన ఆగింది జీప్. అందులోంచి దిగుతున్న మనుషులను చూడగానే గుటకలు మింగింది. అంతా దుక్కల్లాంటి రఫ్ మనుషులు. డ్రైవర్తో కలిసి 5 ఉన్నారు. వాళ్ళంతా పీటర్ మనుషులని ఆమెకు తెలియదు. ట్యాక్సీని చూడగానే వెతకబోయిన తీగ కాలికి తగిలినంతగా సంబరపడ్డాడు పీటర్. కానీ కృతయ్య అక్కడుంటే తమ ఆటలు సాగమని తెలుసు. తొందరపడకూడదు అనుకుంటూ, అరే ఇది మన కృతయ్య ట్యాక్సీ, ఇక్కడుందేమిట్రా, ఎవరమ్మా నువ్వు, కృతయ్య ఎక్కడా అంటూ ఎంతో మంచిగా అడిగాడు పీటర్. కృతయ్య మీకు తెలుసా అంది స్నిగ్ధ. మాకు తెలియకపోవడం ఏమిటి, మేం ఫ్రెండ్స్ చెప్పాడు ఒకడు. ఆ మాటలు నమ్మి అమాయకంగా జరిగిందంతా చెప్పింది స్నిగ్ధ. కృతయ్యని వెతికి పట్టమని అర్థించింది. కృతయ్య అక్కడ లేదని తెలియగానే పీటర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆనందంతో పొంగిపోయాడు. తన మనుషులకి సైగ చేశాడు. అంతే. ఒకడు సడన్గా స్నిగ్ధ ముక్కు వద్ద జేబురుమాలు అదిమాడు. మరుక్షణం తెలివి తప్పి పడిపోయింది. ఆమెను జీప్లోకి చేర్చారు. ఆమె ఎయిర్ బ్యాగ్ ట్యాక్సీలో ఉంది. దాన్ని కూడా తెచ్చి జీప్లో పడేశారు. కన్ను మూసి తెరిచేలోన ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోయింది జీప్. స్నిగ్ధ ఎక్కడున్నావు? అప్పటికి 10 సార్లైనా అరచి ఉంటాడు కృతయ్య. అతడి అరుపులు కొండ కొనల్లో ప్రతిధ్వనిస్తున్నాయి కానీ స్నిగ్ధ జాడ మాత్రం లేదు. స్నిగ్ధను ఒంటరిగా వదిలి వెళ్ళి తను తప్పు చేశాడా? తొలిసారిగా ఆలోచనలో పడ్డాడు కృతయ్య. ఇది నట్టడవి, ఎటు నుంచైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఆ పైన ముగ్ధ అనే ఆ అపరిచిత ఉండనే ఉంది. ఎవరిని ఎందుకు ఫాలో చేస్తోందో అర్థం కాలేదు. ఇదంతా తెలిసి ఆమె అడిగిందే తడువుగా తను కుందేలు కోసం పరుగు తీయడం ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి అంటే ఇదేనా? ఆమె అడగటం ఏమిటి, తను వెళ్ళటం ఏమిటి, తిరిగి వచ్చేసరికి ఆమె కనపడకుండా పోవడం ఏమిటి? అలాగని ఆలోచిస్తూ కూర్చునే సమయమూ లేదు. ఎలాగైనా వెతికి ఆమెను పట్టుకోవాలి. కారు డిక్కీ తెరిచి కుందేళ్లను దుంపల్ని కూడా లోన ఉంచి డిక్కీ మూసి తాళం వేశాడు. ఇక తన పరిశోధన ఆరంభించాడు. కారు చుట్టూ నేలను పరిశీలించాడు. నేల మీద తమ కారు టైర్ల గుర్తులతో పాటు కొన్ని అడుగుజాడలు కనిపించాయి. కాస్త ముందుకి వెళ్ళి చూడగానే జీప్ టైర్లు గుర్తులు కనిపించాయి. మొదట అవి రెడ్ ఫియట్ గుర్తులు అనుకున్నాడు. కానీ వెడల్పును బట్టి అవి ఖచ్చితంగా జీప్ గుర్తులుగా నిర్ధారించుకున్నాడు. పైగా జీప్ రివర్స్ అయ్యి వెళ్ళినట్టు తెలుస్తుంది. బాగా శిథిలమై దుమ్ము రేగి ఉన్న బాట మీద గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీప్లో వచ్చి ఆమెను ఎత్తికెళ్ళిన వాళ్ళు ఎవరు? గుండాలా? ముగ్ధ తాలూకు మనుషులా? వాళ్ళు ఎవరైనా కానీ తన చేతిలో చచ్చారే. ట్యాక్సీని రివర్స్ తీశాడు కృతయ్య. కొంత దూరం వెనక్కి వచ్చాక జీప్ బాట వదిలి ఎడం పక్కగా అడవిలోకి ప్రయాణించినట్టు గుర్తుల్ని బట్టి నిర్ధారించుకుని ట్యాక్సీని కూడా అటు మళ్లించాడు. స్నిగ్ధకు స్పృహ తెలిసేసరికి ఒక ఫోల్డింగ్ కాట్ మీద పడుకునింది. కళ్ళు మండుతున్నాయి. తనంతా దిమ్ముగా ఉండి కాసేపు తనెవరు, ఎక్కడుంది, ఏం జరిగింది, ఏది గుర్తు లేకుండా పోయింది. కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. క్రమంగా జరిగిన సంఘటనలన్నీ ఒకటొక్కటి గుర్తుకానారంభించాయి. ఎగువన సమీపం నుంచి జలపాతం శబ్దం హోరు వినవస్తోంది. దానికి సంబంధించిన వాగు దగ్గర గుడారం అది. వాళ్ళు తనను మత్తుమంది ఇచ్చి ఎత్తుకొచ్చారు. ఆ సంగతి గుర్తు రాగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చేతి వాచి వంక చూసింది. సాయంకాలం 4 గంటలు చూపింది. డేటు మారలేదు. 3 గంటల సమయంలో వీళ్ళ జీప్ వచ్చింది. అంటే సుమారు 1 గంట సేపు తను స్పృహలో లేదు. స్నిగ్ధకు అంతా అయోమయంగా ఉంది. అక్కడ కృతయ్య పరిస్థితి ఏమిటో తెలియదు. ట్యాక్సీలో తను కనిపించక ఎంత కంగారు పడుతున్నాడో ఏమో. ఆ బంగారు కుందేలు కనపడడం ఏమిటి? అది కావాలని తను పంపించడం ఏమిటి? అలనాడు సీతాదేవి కూడా బంగారు లేడి కావాలని రాముల వారిని పంపించి గీత దాటి కష్టాల పాలైంది. ఇప్పుడు బంగారు కుందేలు కావాలని కృతయ్యని పంపించి తను కష్టాల పాలైంది. ట్యాక్సీ దిగొద్దని చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టి దిగడం తను చేసిన ఘోరమైన తప్పిదమే. అందుకే సీత కష్టాలు తనకి చుట్టుకున్నాయి. ఆమె ఆవేదన చెందుతుంటే ఉన్నట్టుండి ఎదురు తిరిగింది అంతరాత్మ. ఏమిటే కొత్తగా ఆలోచిస్తున్నావు? సీతారాములతో పోలికేమిటి? సీతమ్మ వారు రాముల వారి భార్య, లోకమాత. నువ్వేమీ కృతయ్యకి పెళ్ళామా కావు. సీతతో పోల్చుకుంటావేంటి? నాన్ సెన్స్ అంటూ వెక్కిరించింది.
నువ్వు నోరు మూస్తావా? చేసుకుంటే పెళ్ళాను కదా ఏమిటి? అవతలికి పో అంటూ అంతరాత్మని గదమాయించింది. చుట్టూ పరికించింది. అందమైన రంగుల క్లాత్ కలిగిన చిన్న గుడారంలో ఉంది తను. పక్కన ఒక ఫోల్డింగ్ టేబుల్, దాని పక్కన 2 ఫోల్డింగ్ చైర్స్ ఉన్నాయి. గుడారం ఎంట్రన్స్లో అడ్డంగా కట్టిన క్లాత్ గాలికి ఎగురుతుంటే బయట మనుషులు కనిపిస్తున్నారు. కొంత దూరంలో వాళ్ళు చితుకుల మంట వద్ద కూర్చున్నారు. మందు కొడుతూ కావలసిన చేపలు తింటున్నారు. మొత్తం 5 ఉన్నారు. వాళ్ళ పక్కనే జీప్ ఉంది. తీవ్రంగా ఆలోచిస్తోంది స్నిగ్ధ. మొదటి నుంచి కృతజ్ఞ ఏదో జరగనుందని అనుమానిస్తూనే ఉన్నాడు. అందుకే ఆ రెడ్ ఫియట్ ఫాలో చేయడాన్ని సందేహిస్తూ వచ్చాడు. ఈ కిడ్నాప్కి ముగ్ధ అనే ఆ యువతికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే తనిక్కడికి రావాలిగా. రాలేదు అంటే వీళ్ళు వేరేమో కావచ్చు. తేడా ఆమె మనుషులు కావచ్చు. లేదా ఆమె మనుషులు కావచ్చు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడానికి లేదు. ముగ్ధ అర్జెంటుగా ఈ సంగతి కొత్తయ్య సెల్కి ఫోన్ చేసి చెప్పాలి. సెల్కి ఫోన్ చేసి చెప్పాలి. తన ఎయిర్ బ్యాగ్ అందుకుని సెల్ ఫోన్ కోసం వెతికింది. ఫోన్ లేదు. వాళ్ళు తీసేసుకున్నట్టున్నారు. ఆమె నిరుత్సాహపడుతుండగా టేబుల్ మీద ఇంకో సెల్ కనిపించింది. బహుశా దీన్ని వాళ్ళు ఇక్కడ మర్చిపోయి ఉండాలి. ఎవరో ఒకరు వచ్చే లోపల కొత్తకి మెసేజ్ పాస్ చేయాలి. ఆలోచిస్తూ ఫోన్ అందుకుంది. అంతలో జీవం పోసుకుంది ఫోన్. యథాలాపంగా నెంబర్ చూపించింది స్నిగ్ధ. ఆ నెంబరు ఆమె మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఇంతలో ఫోన్ శబ్దం విని ఎవరో వస్తున్న అలికిడైంది. అంతే. ఫోన్ టేబుల్ మీద వదిలి ఎప్పట్లా పడుకుని కళ్ళు మూసుకుంది. వచ్చిన వాళ్ళు ఓసారి స్నిగ్ధని చూసి ఫోన్ ఆన్ చేశారు. మేడం, ఆ పని మీదే ఉన్నాం మేడం. ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. పీటర్ని నమ్మండి మేడం. బయటకు పోతూ వాడు ఫోన్లో మాట్లాడుతున్న మాటలు అంతవరకే వింది స్నిగ్ధ. క్రమంగా అతని మాటలు దూరమై ఏమీ వినిపించలేదు స్నిగ్ధకి. అంటే ఈ కిడ్నాప్ ముఠా లీడరు ఈ చింపిరి చుట్టూ పీటరై ఉండాలి. మరి వీళ్ళని ఫోన్లో కమెంట్ చేస్తున్న మేడం గారు ఎవరు? ముగ్ధ. తొలిసారిగా ఆమెలో తొంగి చూసింది అనుమానం. వీళ్ళ ధోరణి చూస్తుంటే తనకి హాని చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక దాగుడు మూతలు అనవసరం అనిపించింది. లేచి కూర్చుంది. అంతలో పీటర్ లోపలికి వచ్చి ఆమెను చూశాడు. ఒకసారి కోపంగా అతన్ని చూసి మౌనంగా కూర్చుంది స్నిగ్ధ. వాడు బయటకు చూస్తూ, అరే మేడం గారికి స్పృహ వచ్చింది, కాఫీ ఫ్లాస్క్ పట్టండ్రా అనరచాడు. మర్యాదలు తర్వాత. నన్నెందుకు ఎత్తుకొచ్చారు? ఏం చేద్దామని సీరియస్గా అడిగింది. క్షమించండి మేడం, మీకు ఇలాంటి హాని జరగదు. అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మీ వల్ల మాకు ఉపకారం జరగాలి, అందుకే ఇదంతా చెప్పాడు. ఉపకారం కోరే పద్ధతి ఇదేనా? నా వల్ల ఏమవుతుంది? మీ వల్ల అవుతుంది మేడం. పని పూర్తి కాగానే మిమ్మల్ని భద్రంగా కృతి వద్దకి చేర్చలేరు. వాడు మిమ్మల్ని చంపేస్తాడు. ఇంతకీ పనేమిటో చెప్పు. కూర్చో. అయ్యో, మీ ముందు కూర్చోనంత వాళ్ళం కాదు తల్లి. ముందు కాఫీ తాగండి చెప్తాను అంటూ అనుచరుడు అందించిన కాఫీ ఫ్లాస్క్ గ్లాస్ టేబుల్ మీద ఉంచాడు. మందు కొట్టున్నా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు పీటర్. ఈ పరిస్థితిలో కాఫీ తనకి అవసరమే కాదనకుండా కాఫీ గ్లాస్లోకి వంచుకొని తాగింది స్నిగ్ధ. అంతవరకు చేతులు కట్టుకుని వినయంగా అక్కడే నిలబడ్డాడు పీటర్. ఇప్పుడు చెప్పు పీటర్, ఎందుకు తీసుకొచ్చారు నన్ను అడిగింది. అతను సమాధానం చెప్పకుండా దుస్తుల్లోంచి ఒక వస్తువును తీసి ఆమె ముందుంచాడు. గ్రీన్ కలర్ ముక్మల్ క్లాత్లో చుట్టి ఉన్న ఆ వస్తువు ఏమిటో అర్థం కాక ఏమిటన్నట్టు చూసింది. మీరు పురావస్తు శాఖలో పనిచేస్తున్నారు, విప్పి చూడండి మేడం, మీకు అర్థమవుతుంది. చేతులు కట్టుకుని అదే వినయంతో చెప్పాడు పీటర్. స్నిగ్ధకు విషయం కొంత బోధపడింది, కానీ ఇంకా స్పష్టమైన రూపం రాలేదు.
సందేహించకుండా ఆ వస్తువును తీసుకుని ముక్మల్ క్లాత్ని విప్పింది. లోన ఒక రాగి గొట్టం లాంటిది బయటపడగా ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. సుమారు 10 అంగుళాల పొడవున్న దళసరి రాగి గొట్టం అది. ఒకవైపు మూసి ఉండి రెండో వైపు మూత ఉంది. అది ఈ కాలం వస్తువు కాదు. చాలా కళాత్మకమైన పనితనం దాని మీద కనిపిస్తోంది. గొట్టం మధ్యలో సూర్యబింబం, దాని నుంచి ప్రసరిస్తున్న కిరణాలు చెక్కి ఉండగా మిగిలినవన్నీ లతలు పూలు చక్కగా డిజైన్ చేయబడ్డాయి. దీన్ని చూస్తుంటే సుమారు 5 లేదా 600 సంవత్సరాల క్రితం నాటిది అయి ఉండొచ్చు అనిపించింది. ఇంతకీ ఇందులో ఏముంది? దీనికి సంబంధించిన రహస్యం దాగి ఉంది. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు లిఖించిన లేఖలను ఇలాంటి వాటిలో ఉంచి సీలు వేసి వార్తాహరుల చేతికిచ్చి పంపించేవారు. అప్పటి సమాచార వ్యవస్థ అది కూడా సీలు వేయబడినదే. కానీ సీలు తీసేసి ఇంతకు ముందే ఎవరో ఇందులో ఏముందో చూశారు. ఆలోచిస్తూ మూత తెరిచిన స్నిగ్ధ జాగ్రత్తగా లోపల నుంచి చుట్టిన ఒక రాగి రేకును బయటికి తీసింది. చుట్ట విప్పి రేబుల మీద విరిచి గమనించింది. విచిత్రం, అది పరిపూర్ణమైన రేకు కాదు. 8 అంగుళాల వెడల్పు, సుమారు 12 అంగుళాల పొడవు కలిగిన రేకులో ఎడం పక్క దిగువ మూల నుంచి కుడిపక్క పై మూల వరకు క్రాస్గా కత్తిరించి 2 భాగాలు చేయగా అందులో ఒక భాగం ఇది. రెండో భాగం ఏది? గొట్టాన్ని దులిపి చూసింది. లోన ఇంకేమీ ఆధారాలు లేవు. ఇందులో అమూల్యమైన సమాచారం ఏదో ఉండనడానికి ఈ ఒక్క కారణం చాలు. ఆ కాలం వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు. మనకన్నా అనేకన్నా మనిషి తెలివితేటలు ఆయా కాలానుగుణంగా సమృద్ధిగా ఉన్నాయని చెప్పుకుంటే సముచితంగా ఉంటుంది. పూర్తి సమాచారం ఏ ఒక్కరికి అందితే రహస్యం బయటపడుతుందన్న ఉద్దేశంతో దీన్ని 2 భాగాలు చేసి ఒక ముక్క ఇందులో ఉంచారు. రెండో ముక్క ఎక్కడుందో ఆ దేవుడికి ఎరుక. 2 కలిపితే కానీ పూర్తి సమాచారం తెలియదు. తీవ్రంగా ఆలోచిస్తూ రేకు మీది రాతల్ని పరిశీలించడం ఆరంభించింది. ఈ లోపల పీటర్ కాగితాలతో కూడిన ఒక రైటింగ్ ప్యాడ్, ఒక పెన్ను తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. అందులో సమాచారం బుర్ర చించుకున్నా మా వాళ్లకు అర్థం కాలేదు మేడం. ఆ భాష ఇప్పటిది కాదు. మీరు దీన్ని డీకోడ్ చేసి మాకు ఇస్తే చాలు. మీ కష్టం ఉంచుకోం. ఉన్నట్టుండి రాకూడని అనుమానమే వచ్చింది స్నిగ్ధకి. కళ్ళ ముందు పీటర్ ముఠా కనబడుతున్నప్పటికీ అసలు సూత్రధారులు వీళ్ళు కాదనిపిస్తోంది. వీళ్ళ వెనక ఏదో పెద్ద ముఠా ఉండే ఉంటుంది. అయినా తను పురావస్తు శాఖలో పనిచేస్తున్నట్టు వీళ్ళకెలా తెలిసింది? హైదరాబాద్ నుంచి తను దంతేవారా వస్తున్న సంగతి వీళ్ళకెలా తెలుసు? సందేహం లేదు, హైదరాబాద్ నుంచే వీళ్ళు తనను ఫాలో చేసి వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయనంటే ఏం చేస్తారు? అడిగింది. అంత మాట అనకండి మేడం, మిమ్మల్ని ఏం చేయం, కానీ పిల్లలు గలవాళ్ళం. మా బాస్ మమ్మల్ని చంపేస్తాడు. ఎవరు మీ బాస్? అది చెప్పకూడదు మేడం, ప్లీజ్. చీకటి పడకముందే పని పూర్తి చేస్తే ఎవరి దారిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అభ్యర్థించాడు. తల పంకించింది స్నిగ్ధ. చివరగా ఒక ప్రశ్న, మీరంతా హైదరాబాద్ నుంచే నన్ను ఫాలో చేశారు కదూ? అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు పీటర్. ఓకే, మీ పని చేసి పెడతాను, బయట వెయిట్ చేయి అన్నట్టు నా సెల్ ఫోన్ ఇస్తే సంతోషిస్తాను. వెళ్ళేప్పుడు తప్పకుండా ఇస్తాను మేడం. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు పీటర్. వాడి జాగ్రత్త వాడిది. ఇందులో అతన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. రాగి రేకును చేతుల్లోకి తీసుకుని తిరిగి పరిశీలించడం ఆరంభించింది. ఆ కాలంలో ఉత్తరాదిన పాళీ భాష, దక్షిణాదిన ప్రాచుర్యంలో ఉండేవి. సంస్కృతం అందరికీ కామన్ లాంగ్వేజ్. ప్రాంతీయ భాషలున్న ఉత్తర ప్రత్యుత్తరాలు రాతకోతలని ఆ భాషల్లో జరిగేవి. శాసనాలను బట్టి కూడా ఈ విషయం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం రాగి రేకుతో లిఖించబడ్డ భాష పాళీ భాష కాబట్టి ఇది ఉత్తరాదిన ఎక్కడో వీళ్ళది లిఖించి ఉండాలి. రేకు మీద ఏవో గుళ్ళు, గోపురాలు, ఊళ్ళకు సంబంధించిన సమాచార గుర్తులు ఉన్నాయి. నిధి గురించి చెప్పబడింది. అయితే సగం సమాచారం 2 ముక్కల్లో పోయినందువల్ల ఈ ఒక్క రేకు నుంచి పూర్తి సమాచారం లిఖించడం కష్టమే, కానీ ముందు ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఎవరు చెప్పగలరు? ఈ
ఈ ఆలోచన రాగానే ముందుగా ఒక పేపర్ తీసుకుని మర్చిపోకుండా పీటర్ సెల్లో తను చూసిన సెల్ ఫోన్ నెంబర్ రాసుకుంది స్నిగ్ధ. తర్వాత రాగిరేకు నమూనాను గీచి అందులో సమాచారాన్ని యాజ్ టీజ్గా ఎక్కించడం, కాగితాన్ని మడిచి ఎయిర్ బ్యాగ్లో పీటర్ అరలో భద్రం చేసింది. తర్వాత పీటర్ కోసం రాగిరేకు సమాచారాన్ని పాళీ నుంచి తెలుగులోకి అనువదిస్తూ ఉన్నదిన్నట్టుగా పొందుపరచడం ఆరంభించింది. సరిగ్గా 5:30 గంటలకు పని పూర్తయింది. పీటర్ని లోపలికి పిలిచింది. అతడి కళ్ళ ముందే రాగిరేకును చుట్టుపక్కల రాగి కొట్టంలో ఉంచింది. తమ డీకోడ్ను పేపర్లను కూడా మడిచి అందులో ఉంచి మూత పెట్టి అతనికి అందించింది. అతని ముఖం సంతోషంతో వికసించింది. చేపట్టినట్టే అతని ముఖం సంతోషంతో వికసించింది. చెప్పినట్టే కరెన్సీ నోట్ల కట్టను టేబుల్ మీద ఉంచాడు. వద్దు పీటర్, నాకు డబ్బుకి లోటు లేదు. ఇది మీరే ఉంచుకుని ఖర్చు పెట్టుకోండి అంది స్నిగ్ధ. అది మీ మంచి మనసే తల్లి. మమ్మల్ని క్షమించి పని చేసి పెట్టారు. మీరు నా తృప్తి కోసం తీసుకోవాలి, తప్పదు. ఇది మీ సెల్ ఫోన్ అంటూ ఫోన్ కూడా ఇచ్చాడు. ఇక కాదనకుండా వాటిని తీసుకుని లేచింది. ఒక్క మాట చెప్పండి మేడం, ఇందులో పనికొచ్చే సమాచారం ఏమన్నా ఉందా? కుతూహలం అంచుకోలేక అడిగాడు పీటర్. ఉంది పీటర్, ఏవో పురాతన ఆలయాలకు సంబంధించిన సమాచారం ఉంది. ఒక ఆలయంలో దాచిపెట్టిన నిధి గురించి ఉంది. కానీ దాని రెండో భాగం రాగిరేకు దొరికితేనే ఫలితం ఉంటుంది. ఓకే, బయలుదేరటం మంచిది కదూ, పొద్దుపోతోంది అంటూ గుడారం నుంచి బయటకు వచ్చిన స్నిగ్ధ. పీటర్ మనుషులు చకచకా గుడారాన్ని తీసి మడత పెట్టారు. ఫోల్డింగ్ కాటు చైర్ సరంజామా అంతా జీపులోకి చేర్చారు. అంతలో ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఎగువన కాపలా ఉంచినవాడు అతను. బాబాయ్, ఆ కృత్య ట్యాక్సీ ఇటే వస్తుంది, మనం బయలుదేరటం మంచిది అని అరిచాడు. బాప్రే, హరియప్, జీప్ స్టార్ట్ చేయండిరా అని అరిచాడు పీటర్. జీప్ బయలుదేరింది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ట్యాక్సీ వచ్చేస్తుంది, భయం లేదు. థ్యాంక్స్ అమ్మా అంటూ వెళ్తున్న జీప్లోంచి అరిచాడు పీటర్. చేయి ఊపి వీడ్కోలు చెప్పింది స్నిగ్ధ. వాగుకు అడ్డం పడి అవతలికి వెళ్ళి చెట్ల గుబురులో అదృశ్యమైంది జీప్. అది అటు వెళ్ళిన 2వ నిమిషంలోనే వదలు చేస్తూ రివ్వున అక్కడికి దూసుకొచ్చి ఆగింది ట్యాక్సీ దిగుతున్న కృతజ్ఞని చూస్తూ అలాగే నిలబడిపోయింది స్నిగ్ధ. తనకే తెలియకుండా కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఆమె క్షేమంగా దొరికినందుకు సంతోషంగా ఉన్న ఒంటరిగా నిలబడి ఆమెను చూసి ఒకంత షాక్ అయ్యాడు కృతజ్ఞ. అందుకే పరిసరాన్ని గమనిస్తూ అక్కడే ఆగిపోయాడు. ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్ళు అంత చూడాలన్న ఆవేశంతో వచ్చాడు అతను. కానీ అక్కడ గూండాలు లేరు, ఎలాంటి ఘోరాలు జరగలేదు. నిక్షేపంగా ఎయిర్ బ్యాగ్తో దర్శనమిచ్చింది. ఏమనుకోవాలి? అతడు ఆ సందిగ్ధత నుంచి బయటపడే లోపలే ఉన్నట్టుండి కనిపించింది స్నిగ్ధ. సుడిగాల్లా దూసుకొచ్చి అతన్ని వాటేసుకుంది. మళ్ళీ తప్పిపోతాడేమో అనేంత బలంగా హత్తుకుపోతూ గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఏమైపోయావు? పాడుకుందేలు, అది దొరక్కపోతే వచ్చేయాలి. ఎక్కడికి పోయావు? నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఏడుస్తుంటే ఆమె ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె గురించి టెన్షన్ పడుతూ తనొస్తే ఇక్కడ సీన్ రివర్సేకి వచ్చింది. పైగా ఆమె ఇంతగా తనకు దగ్గరైపోతుందని అస్సలు ఊహించలేదు. ఇది కళ నిజమా? ఒక్కరోజు, అది 24 గంటలు కాలేదు. ఉదయం పరిచయమైన తమ మధ్య సాయంకాలంలోనే ఇంత ప్రేమ నమ్మలేకపోతున్నాడు. నో డౌట్ తను స్నిగ్ధను ప్రేమిస్తున్నాడు, కానీ తను చెప్పలేడు. ఆమె చేతల్లో చూపించింది, కానీ తను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు. కాబట్టి ఇది ప్రేమ లేక తాత్కాలిక భావోద్రేకమా చెప్పలేం, ఏదైనా కావచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ స్నిగ్ధ, నేను వచ్చేలోగా రిలాక్స్ ప్లీజ్, ఊరుకో అంటూ ఓదార్చాడు. అప్పుడు కూడా ఆమె గౌగులి బిగించిందని తాను తొందరపడి ఆమెను గౌగులించుకోలేదు. ఎలాంటి తొందరపాటు చూపలేదు. స్థిరంగా ఉన్నాడు. కుందేలు దొరికిందా? కళ్ళు తుడుచుకుని దూరంగా జరుగుతూ అడిగింది.
లేదు పారిపోయింది, కావాలని అబద్ధం చెప్పాడు. నాకు తెలుసు నీ వల్ల కాదని నవ్వింది. బట్ కష్టపడ్డావు. ఆ విషయం నేను చూస్తే అర్థమవుతోంది. అనవసరంగా షర్టు చింపుకున్నావు, ముళ్ళు చీరేస్తుంటున్నాయి, అంతా నా మూలంగానే అంది నొచ్చుకుంటూ. ఆ సంగతి బదులు ఏం జరిగింది? నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడా? వాళ్ళు వెళ్ళిపోయారులే. నేనేమన్నా ఇబ్బంది పెట్టారా? లేదు లేదు, చాలా మర్యాదగా చూసుకున్నారు. ఒక పురాతన రాగిరేకు మీది విషయాన్ని డీకోడ్ చేయడానికి తీసుకొచ్చారు. అదో పెద్ద కథ, తర్వాత చెప్తాను. చెప్పమని ఒత్తిడి చేయలేదు కృతయుగ్. ఆమె క్షేమంగా ఉంది, అది చాలు అనుకుంటూ వెళ్ళి వాగులో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని నీరు తాగి వచ్చాడు. ఈ లోపల జలపాతాన్ని, అక్కడి వాగు, ఆ పరిసరాలు అన్నీ తన డిజిటల్ కెమెరాతో ఫోటోలు తీసుకుంది స్నిగ్ధ. ట్యాక్సీ బయలుదేరేసరికి సూర్యుడు అస్తమించాడు. అడవి మీదుగా చీకట్లు ముసురుకొస్తున్నాయి. ఈ రోజుకి కోట చూడడం సాధ్యపడదు. ఏం చేద్దాం చెప్పు, ట్యాక్సీ పోనిస్తూ అడిగాడు. రాత్రికి హోటల్లో స్టే చేసి ఉదయం వెళదాం అంది. బాగా చీకట్లు వ్యాపించేసరికి హెడ్లైట్ల కాంతిలో నాటుదారిని చేరుకుంది ట్యాక్సీ. అక్కడి నుండి కోట దిశగా కాకుండా దంతెవాడ సిటీకి పోవడానికి హైవే దిశగా పరుగు తీసింది ట్యాక్సీ. అతడి భుజం మీద తలాంచుకుని మగతగా నిద్రలోకి జారుకుంది స్నిగ్ధ. హోటల్ భద్రాచలంలో భోంచేసి మేడం రాక కోసం ఎదురు చూస్తోంది పీటర్ వర్గం. పని పూర్తి కాగానే మేడంకి ఫోన్ చేసి చెప్పాడు పీటర్. అప్పటికి ఇంకా కోట దగ్గర ఉందామె. కృతయుగ్ ట్యాక్సీ చీకటి పడుతున్నా అక్కడికి రాకపోవడంతో ఏం జరిగిందో ఊహించిందామె. పీటర్ రిపోర్ట్ వినగానే హోటల్ భద్రాచలం వద్ద వెయిట్ చేయమని తను వస్తున్నట్టు చెప్పింది. అంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలో మళ్ళీ ఫోన్ చేసింది మేడం. పీటర్, మీరు నా కోసం ఎదురు చూడొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోండి అంది. పీటర్ బరుక్కుని విసుగ్గా చూశాడు. క్షణానికి రకంగా మాట్లాడుతుంది. అసలేమిటి అమ్మాయి ఉద్దేశం? చూడ్డానికి ఫైర్ బ్రాండ్లా ఉంటుంది. ఎవడు చేసుకుంటాడో కానీ మాడి మసైపోతాడు. వచ్చిన పని అయిపోయిందిరా, ఇంకా ఇక్కడ ఏం పని? ఈవిడకు మనసులో సణుగుతూనే ఫోన్ చెవి దగ్గర ఉంచుకున్నాడు. మీరు కూడా వస్తేనే బాగుంటుంది మేడం. ఓసారి పేపర్స్ చెక్ చేస్తే బాస్కి ఇచ్చేయచ్చు అన్నాడు. దట్ ఈస్ నాట్ మై జాబ్, వెంటనే బదిలిచ్చింది మేడం. ఈ ప్రాజెక్ట్ డాడీ ఇంట్రెస్ట్, ఆయన చూసుకుంటారు. వెళ్ళి ఇవ్వండి, నేను ఫోన్లో మాట్లాడతాను. నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఓకే? అది కాదు మేడం. ఏది కాదు? చెప్పింది చేయగా బల్లూకం. లైన్ కట్ చేసింది. ఫోన్ వంక పిచ్చి చూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు పీటర్. ఏమైంది బాబాయ్, మేడం వచ్చేస్తున్నారా అని అడిగాడు ఒకడు. రే, బల్లూకం అంటే ఏమిట్రా? అదో జంతువు బాబాయ్, నీ ముఖం. బల్లూకం అంటే ఎలుగుబంటి మరొకడు చెప్పాడు. అయితే ఆడ ఎలుగొడ్డునేమంటారా? ఆడబల్లూకం. అయితే మేడం తనే ఓ ఆడబల్లూకం. వయసుకైనా మర్యాద ఇవ్వకుండా నన్ను బల్లూకం అంటుందా? ఆవేశపడ్డాడు. పీటర్ ఊరుకోవడం చూసి నవ్వారంతా. నవ్వింది చాలు, పదండి. ఆవిడ రావదట, మనం వెళ్ళిపోదాం. ఒక జీప్ తీయరా? ఓకే, జీప్ తీయరా అని అరిచాడు పీటర్. జీప్ ఆంధ్ర సరిహద్దు వైపు పరుగు తీసింది. దంతెవాడ పెద్ద సిటీ, పైగా టూరిస్ట్ సెంటర్. స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక హోటల్ ముందు సిగ్ధని దించాడు కృతయుగ్. కార్ పార్కింగ్లో ఉంచిందా? రిసెప్షన్లో ఉంటాను. కార్ పార్కింగ్లో ఉంచిరా, రిసెప్షన్లో ఉంటాను అంది ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుని. లేదు స్నిగ్ధ, చిన్న పనుంది, అది చూసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉదయం వచ్చి నిన్ను కలుస్తాను. నైట్కి నువ్వు ఇక్కడే స్టే చెయ్యి, సీయూ అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కారును ముందుకు పోనిచ్చాడు. స్నిగ్ధకు సగన ముంచుకొచ్చింది కోపం. వెంటనే సెల్ తీసి ఫోన్ చేసింది. వెనక్కి వస్తున్నావా లేదా గద్దించింది. స్నిగ్ధ, ప్లీజ్, ఉదయం కలుద్దాం. ఉదయం వరకు ఇక్కడే హోటల్ బయట నిలబడి ఉంటాను. ఓ మై గాడ్, చెప్పింది వినవా? నథింగ్ డూయింగ్. కమ్ బ్యాక్. వస్తున్నావా లేదా? ఓకే, నాకు అరగంట టైం ఇవ్వు, వచ్చేస్తాను. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను, నీ ఇష్టం. లైన్ కట్ చేసేసింది. ఎయిర్ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని పక్కన కూర్చుంది. ఆమె ఆలోచనలు కృతయుగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏమిటి ఇతడిలో ప్రత్యేకత అని చెప్పాలంటే చాలా ఉన్నాయనిపించింది. విలక్షణంగా వ్యక్తిత్వం కృతయుగ్ది.
ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరికి తల వంచడు, డబ్బు కోసం పరుగు తీయడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, సదా నవ్విస్తుంటాడు, ధైర్య సాహసాలు అధికం, ఒక విషయాన్ని అన్ని కోణాల్లోనూ ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోడు, అనవసరంగా ఎవరిని హర్ట్ చేయడం అన్నిటికీ మించి అందగాడు. ఈ క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్కటైనా చాలు అమ్మాయిలు ఇష్టపడడానికి. పర్వంలో అడుగుపెట్టి ఇంతకాలమైనా ఎన్నడూ చలించని తన మనసు ఒక్కరోజు పరిచయంలోనే ఇంతగా ఇతడికి అంకితమైపోవడం ఏమిటి? గత జన్మ సంబంధం అంటే ఇదేనా? ఏమో, కానీ నిజమైన ప్రేమ అంటే మాత్రం ఇదేననిపిస్తోంది. వాడిని వదిలి ఉండలేననిపిస్తోంది. మగాళ్లలో ప్రత్యేక వ్యక్తిత్వం కృతయుక్తి. తనిచ్చిన చనువుకు మరో మగాడైతే చొరవ తీసుకునేవాడు. గాఢంగా కౌలించుకున్నప్పుడు అతడు పాటించిన నిగ్రహం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. బహుశా మరోసారి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకూడదని తనతో హోటల్లో ఉండటం ఇష్టం లేక బయటికి పోవాలనుకున్నాడు. కానీ తను వదలదుగా. ఇంతకీ వస్తాడా రాడా? ఎదురు చూస్తూ కదలకుండా అక్కడే కూర్చుంది. అర్ధగంటన్నది. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చాడు కృతయ్. ట్యాక్సీని పార్కింగ్లో ఉంచి లాక్ చేశాడు. డిక్కీ తెరిచి తన ఎయిర్ బ్యాగ్ తీసి భుజాన వేసుకున్నాడు. టవల్ చుట్టిన ట్యాక్సీ లాంటి వస్తువుని చంకన పెట్టుకుని డిక్కీ మూసి లాక్ చేశాడు. స్నిగ్ధ, నా మాట విను. ఇద్దరం హోటల్లో ఉండటం పద్ధతి కాదు. నేను ట్యాక్సీలో పడుకుంటాను. మరోసారి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. షటప్. పద్ధతుల గురించి నాకు చెప్పకు. మనం చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నా త్వర అంతే అంటూ అతడి నోరు కట్టేసింది స్నిగ్ధ. రిసెప్షన్లో అడ్వాన్స్ కట్టి డబుల్ సూట్ తీసుకుంది. రిజిస్టర్లో మిస్టర్ అండ్ మిస్సెస్ కృతయుగ్ అండ్ స్నిగ్ధ ఫ్రమ్ హైదరాబాద్ టూరిస్ట్ అని రాసి సంతకం చేసింది. ఇది కృతయుగికి తెలియదు. వాళ్ళకి ఇవ్వబడిన 35వ నెంబర్ డబుల్ సూట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. చాలా కంఫర్టబుల్గా అందంగా ఉంది సూట్. ముందు డ్రాయింగ్ రూమ్, ఎదురుగా డబుల్ కాట్ బెడ్రూమ్, అవతల బాల్కనీ. మధ్య డోర్ తెరిస్తే లోన మరో బెడ్రూమ్. రెంట్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. ఇద్దరు లోనుకు రాగానే ఎంట్రన్స్ డోర్ మూసి బోల్ట్ వేసింది స్నిగ్ధ. సో ఈ బెడ్రూమ్ నాది, లోన బెడ్రూమ్ నీది. త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వస్తే భోజనం ఆర్డర్ చేస్తాను అని నమ్ముతూ ఇబ్బందికరంగా చూశాడు కృతయ్. నాకెందుకో ఇది సరికాదనిపిస్తోంది స్నిగ్ధ. వదిలేస్తే హాయిగా ట్యాక్సీలో పడుకుంటాను కదా. చివరి ప్రయత్నంగా చెప్పి చూశాడు. ఇక్కడే నాతో ఉంటే హాయిగా ఉండదా? ఆమె మాటల్లోని జానతనం అతన్ని గిరిగింతలు పెట్టింది. నువ్విలా మొండిగా వాదిస్తే నీకెలా చెప్పాలో తెలియట్లేదు. పెళ్లి కాని జంట ఒకే సూట్లో గడపటం సంప్రదాయం కాదు అన్న అభిప్రాయం చెప్పాడు. పెళ్లి కాకుండా డేటింగ్ చేయటం సంప్రదాయమా? ఎదురు ప్రశ్నించే స్నిగ్ధ. విదేశీ సాంప్రదాయాలు మనకి వచ్చేసాయి. సహజీవనం అని, డేటింగ్ అని అందమైన పేర్లు పెట్టి సెక్స్ అనుభవిస్తున్నారు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. పబ్లిక్గా వాళ్ళు తప్పు చేస్తున్నా, మన సాంప్రదాయాల్ని మనం భగ్నం చేస్తున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. అది ఫ్యాషన్ అయిపోయింది. టెక్నాలజీతో పాటు మానవ సంబంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. నా ఉద్దేశం ప్రకారం అయితే మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన పని లేదు. మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే నీకన్నా ఎక్కువ గౌరవిస్తాను. కానీ లోకం కోసం వాటిని పాటించాలంటే మాత్రం ఒప్పుకోను. ఇలాంటి ఏకాంతంలోనే మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అవునా? అదేగా నా భయం. వాట్? మరి కాదా? మనసు విప్పితే నిజాలు బయటపడతాయి అన్నాడు కృతయ్. పడని సంతోషమే కదా. అందుకని వదిలేయమంటే ఎలా? చెప్పాను కదా, మనం చాలా విషయాలు చర్చించుకోవాలి. వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. అవును, టవల్ చుట్టి తెచ్చావు, ఏమిటది? ఓహ్, మర్చిపోయాను చూసావా, దీని గురించే లేట్ అయింది. ఇది నా గిఫ్ట్ అంటూ టవల్ చుట్టి తెచ్చిన బాక్స్ లాంటి వస్తువుని టేబుల్ మీద ఉంచాడు. గిఫ్టా? ఏమిటది అంటూ ఉత్సాహంగా టవల్ విప్పింది స్నిగ్ధ. అంతే. బాప్రే అంటూ రెండు చేతులు నోటికి అడ్డం పెట్టుకుని ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయింది. ఎదురుగా పంచరం లాంటి స్టీల్ కేజ్లో అందమైన కుందేళ్ల జంట. తను ముచ్చటపడిన గోల్డెన్ రేబిట్. తను ఒకటి అడిగితే జంటగా రెండు తెచ్చాడు. క్యారెట్ ముక్కలు తింటూ కళ్ళు చక్రాలా తిప్పి అవి తనను చూస్తుంటే
సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఓ మై గాడ్ కృత, ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్, హో స్వీట్ యు ఆర్ అంటూ ఆనందం తట్టుకోలేక అతడి మెడ వంచి చెంప మీద ముద్దు పెట్టేసింది. ఆర్ యూ హ్యాపీ అడిగాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది అంది కుందేళ్ల జంటను చూసి ముచ్చటపడుతూ. నీకు సర్ప్రైజ్ ఇద్దామని దొరకలేదని అబద్ధం చెప్పాను. వీటికి కేజ్ కొనడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది చెప్పాడు. నా కోరిక తీర్చాలని ఎందుకు అంత కష్టపడ్డావు? సంతోషిస్తావని. దీనికి అర్థం ఏమిటో తెలుసా? తెలీదు. అబద్ధం చెప్పక, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఐ లవ్ యూ, కిస్మీ కృత, ప్లీజ్ కిస్మీ. హత్తుకుపోతూ ముఖంలో ముఖం పెట్టి అద్దిస్తుంటే ఇక ఆగటం అతడికి సాధ్యం కాలేదు. ఆమెను బలంగా కవిగిట పొదువుకుని అదురుతున్న ఆమె పగడాల పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కయ్యాలతో ఆరంభమైన మన పరిచయం అలాగే ముగుస్తుందని భయపడ్డాను. ఇలా వియ్యంగా మారుతుందనుకోలేదు. ఐ లవ్ యూ స్నిగ్ధ. నీలా నా మనసుకు హత్తుకున్న అమ్మాయి ఎవరూ లేరు. బట్ నీ గురించి, నీ ఉద్యోగం గురించి తప్ప మీ ఫ్యామిలీ సంగతులేవి నాకు చెప్పలేదు అన్నాడు. నా ఫ్యామిలీ సంగతులు ఇప్పుడు అవసరమా? సమయం వస్తే నీకే తెలుస్తుంది. ఆ సమయం ఎప్పుడు మన ప్రేమ గురించి తెలిసి మీ డాడీ తుపాకీ పుచ్చుకొని నాతో యుద్ధానికి వచ్చినప్పుడా? అంత సీన్ లేదులే. పెళ్ళి నా సొంత విషయం, ఎవరు అభ్యంతరం చెప్పరు, సంతోషిస్తారు. టైం అవుతోంది, వెళ్ళి స్నానం చేసిరా. కబుర్లు చెప్పుకోవడానికి చాలా రాత్రి ఉంది మనకి అంటూ మరోసారి ప్రేమ మీరా ముద్దాడింది. స్నానాదులు ముగించి భోజనం చేసేసరికి రాత్రి 10 గంటలు దాటింది సమయం. అడవిలో సంఘటన గురించి, రాగిరేకు గురించి కృతజ్ఞకి చెప్పాలనుకుంది స్నిగ్ధ. కానీ పగలంతా జర్నీతో అలసిపోయిన శరీరాలకు భోంచేయటమే నిద్ర ముంచుకొచ్చింది. ఆ రాత్రికి గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదిలో వారు ప్రశాంతంగా నిద్రపోయారు. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.